ఢిల్లీ కార్ బాంబ్ పేలుడు కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు. సీఎం రేవంత్ సభ కోసం ఓయూలో ఏర్పాట్లు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళన. నెల్లూరు జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన కారు బాంబు పేలుడు కేసుపై పాటియాలా హౌస్ కోర్టులో విచారణ జరిగింది. నలుగురు నిందితుల రిమాండ్ 4 రోజుల పాటు పొడిగించింది. ఎన్ఐఏ కోర్టు నిందితులు డాక్టర్ ముజమిల్, డాక్టర్ షాహీన్ సయ్యద్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్, ఆదిల్ అహ్మద్ ను కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు. 10 రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ముజమిల్, డాక్టర్ ఉమర్ నబీ, ఆదిల్, షాహీన్, ముఫ్తీ ఇర్ఫాన్ దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నారని తెలిపారు ఎన్ఐఏ అధికారులు. విచారణ కోసం నిందితుల కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. నవంబర్ 10న ఎర్రకోట ముందు కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడు డాక్టర్ ఉమర్ నబీ. ఈ నెల 10వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరిగే మీటింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 10వ తేదీన ఉదయం 11 గంటలకు సీఎం ఓయూ క్యాంపస్ లో విద్యార్థులను, ఉద్యోగులను, అధ్యాపకులను ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి వస్తున్నారు సీఎం. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ని నిధులను సీఎం ప్రకటిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది. గత ప్రభుత్వం యూనివర్సిటీలను పట్టించుకోలేదని, వర్సిటీలకు నిధులను కేటాయించలేదని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు తన ప్రసంగాల్లో ఆరోపించారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సర్పంచులు నిరసనకు దిగారు. రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే సర్పంచ్ పదవులకు రాజీనామాలు చేస్తామని తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు దార్ల చంద్రశేఖర్, కోడూరు సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే సర్పంచులందరూ రాజీనామా చేస్తామన్నారు. గత కొన్ని రోజులుగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. స్థానికంగా ఉండే కాలేజీ విద్యార్థులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాత్రి వేళల్లో రోడ్డు మీదకు వస్తే తాట తీస్తామంటున్నారు నెల్లూరు పోలీసులు. రాత్రి 11 గంటల తర్వాత నగరంలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు పోలీసులు. పని లేకుండా రోడ్డుపైకి వస్తున్న వారికి తప్పని కోటింగ్ ఇస్తున్నారు. లాఠీ డబ్బులు రుచి చూపించి మరీ రోడ్డు మీద నుంచి తరిమిస్తున్నారు. రోడ్డు మీద ఎవరైనా గుంపులుగా ఉన్నా 4-5 ఒకచోట చేరినా అసలు రోడ్డు మీద ఎవరు కనిపించినా లాఠీలకు పని చెబుతున్నారు. దీంతో రాత్రి 11 గంటల తర్వాత రోడ్డు మీద ఉన్నవారు పరుగులు పెడుతున్నారు. వరుసగా నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టారు నెల్లూరు పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ లో 30 మందికి పైగా స్టేషన్లకు తరలించారు.